ఉన్నతమైన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సత్యం ఏమిటంటే, మనము ఏ పాటి వారము. ఆవిరి వంటి మన బ్రతుకులు ఇంతలో కనపడే అంతలో ఆవిరైపోయేటువంటి బ్రతుకులు. ఈరోజు ఒక మాట విన్నాను. నిన్నటి దినాన్ని జరిగిన ఒక సంగతి ఏమిటి ఆ సంఘటన అంటే, పెళ్ళయింది 16 రోజులు పండగ జరుపుకోవటానికి, పండగకు ఆకులు తెచ్చుకోవటానికి వెళ్ళేసరికి ఆటో తగిలిందంటండి. పడటం తగిలింది చేతికి. సర్జరీ జరుగుతూ ఉంటే స్ట్రోక్ వచ్చేసింది. ఈరోజు సావు బ్రతుకుల మధ్య ఉన్నారు. మనిషి ప్రాణం చాలా ఈజీగా పోతూ ఉంది. ఎప్పుడు ఏమైందో మనిషి జీవితానికి తెలియకుండానే మనిషి బ్రతుకుతూ ఉన్నప్పుడు మన ప్రాణం మన చేతిలో లేదు, మన భవిష్యత్తు మన చేతిలో లేదు. మరి మనం ఎందుకు ఇంతగా ఆలోచించి చింతించి ఏడ్చి లోకం కొరకు, లోకపు యొక్క ఆశల కొరకు, లోకంలో ఏదో చేయాలి అనుకున్నటువంటి దాని కొరకు మనకు అంత ఆరాట అవసరమో లేదు, అంత పోరాటాలు కూడా మనకి అవసరం లేదు ప్రియులారా. ఎందుకంటే దేవుని చిత్తమును కనుగొనినటువంటి వారమై దానిని మనం చేసినప్పుడు మన జీవితంలో అది మేలుకరంగా మార్చబడిద్దని చెప్పి బైబిల్ మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి పాపం అనేటువంటిది ఏదో మనకు తెలియచినప్పుడు దానిని చేయకుండా మనము ప్రక్కకు పోయినప్పుడు దేవుని యొక్క కృపలో మనము నిలబడతాం. మరొక మాట మీకు జ్ఞాపకం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను. అదేమిటంటే, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనంలో చక్కని మాటను మనం ప్రియులారా చూస్తాం. చూడండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఏమంటున్నాడండి? నా మట్టుకి నేను మీ విషయమై ప్రార్థన చేయకపోవుట పాపము చేసిన వాడనగుదును అంటున్నారు. అంటే ఏది పాపము? ఇప్పుడు మనకు తెలిసినటువంటి పాపాలు కొన్ని ఉన్నాయి. నరహత్య పాపం కదా, దొంగిలించటం, దొంగతనం పాపం, అబద్ధం పాపం, వ్యభిచారము పాపం కదా. వీటన్నిటిని గూర్చి 10 ఆజ్ఞల్లో ఇవ్వబడినటువంటి ప్రతిదీ పాపంగానే పరిగణించబడుతుంది. ఆ ఆజ్ఞల్లో ఒకటి మనం తప్పిపోయినా అన్నీ తప్పిపోయినట్టే. కానీ ఇక్కడ రాయబడినటువంటిది ఏమిటట? క్రైస్తవ జీవితంలో విశ్వాసిగా దేవుణ్ణి కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అట ప్రార్థన చేయకపోవటమే పాపము అంటున్నాడు. సమూయేలు ప్రవక్త అంటున్నారు, మీ మట్టుకి నా మట్టుకైతే మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోవట వలన పాపము చేసిన వాడనగుదును అని. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రార్థన అనేటువంటిది ఎప్పుడు కూడా మానకూడదు ప్రియులారా. అన్ని వేళలా దేవుని సన్నిధిలో మనము ప్రార్థించేవారిగా అందరి కొరకు మనము ప్రార్థించాలి. ఎవరు అందరూ అనంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అంటాడు. తిమోతికి పౌలు గారు రాస్తే ఏమంటారు? మీరు సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము ఏం చేయాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేసేటువంటి ఒక మంచి లక్షణం క్రైస్తవురాలిగా నేర్చుకోవలసినటువంటి విషయం. ఎవరో మన కొరకు ప్రార్థన చేయటం కాదండి. సృష్టికర్త అయిన దేవుడు మన కొరకు చేస్తూ ఉన్నాడు. మనము అనేకుల కొరకు ప్రార్థన చేసేవారిగా ఉంటే మన కొరకు మనం చేసుకునేటువంటి ప్రార్థన కన్నా ఇతరుల కొరకు మనం చేసేటువంటి ప్రార్థన మనకు రిజల్ట్ వచ్చింది, ఎదుటి వారికి కూడా రిజల్ట్ వచ్చింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.